అంటాడు. అంటే మరణం గురించి ఇతరులుగా చింతించినట్లుగా, ఇతరులుగా బాధపడినట్లుగా క్రైస్తవులైనటువంటి మనము చింతించకుండా విచారించకుండా ఉండాలంటే నాకు అందరి కోసము ఈ లోకంలో జన్మించి అనుభవించి మన పాప పరిహారార్థము గిరిలో తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మన పాపాలను కూడా కడిగివేసి మరణముకు లోనై తిరిగి సజీవుడుగా లేవనెత్తడం ద్వారా విశ్వాసం బలపడింది, దృఢపడింది. కాబట్టి మనం మరణం గురించి విచారించవలనంటాడు పౌలు. మరణమా నీ ఊళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని పౌలు అంటాడు. మరణపు గోళ్ళు శిలువలో తుంచివేయబడింది. కాబట్టి పునరుత్థాన శక్తితో అందరం కూడా నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైనటువంటి దృక్పథం కలిగినటువంటి క్రైస్తవులుగా మనం జీవించాలి. మరణం పట్ల మనకున్నటువంటి తలంపు కూడా అదే రీతిగా ఉండాలని ప్రభుత్వ దేవుడు తన పరిశుద్ధమైనటువంటి లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో వారి యొక్క మరణ వార్షికోత్సవాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం ప్రార్థించేటువంటి సమయంలో మనం కూడా మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ఏదో ఒక రోజు యొక్క లోకమును విడిచి మన పరలోకము ప్రయాణం మీద వెళ్ళవలసినటువంటి రోజు ఉంటుంది. అందుకు నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా అని ఆత్మపరిశీలన చేసినటువంటి సమయం. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి వీడియోలో పాల్గొనడానికి వచ్చిన మనందరం కూడా మనకున్నటువంటి యోగ్యతలను పరిశీలించుకుందాం. మాటల వల్ల, క్రియల వల్ల, తలంపుల చేత మనం అనేక సార్లు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారంగా ఉంటున్నాం. వాక్యమైనటువంటి ఆజ్ఞను అతిక్రమించిన పాపము, పాపములకు వేతనము మరణం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించినటువంటి మనం పాపాలను ఒప్పుకోవాలి. దేవుని యొక్క సాగబడి దీన మనస్కులమై పాప పరిహారం కోసం ప్రార్థించాలని తెలియజేస్తున్నాడు. మన జీవితం దేవుని యొక్క సన్నిధానమును ప్రార్థించుకుంటూ మన హృదయంలో దోషములు, పాపములు క్షమించమని ప్రార్థించాలి.